అవుతాయండి. భగవంతుడు మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 1000 అడుగులు ముందుకొచ్చి మనల్ని తీసుకుంటాడు. మనకు కావాల్సిన తనను చేరడానికి గల బుద్ధిని, జ్ఞానాన్ని అన్నిటిని ఇస్తారండి. భగవంతునితో మనకు గల సంబంధాన్ని గుర్తు చేస్తాడు. ఆచార్యులను పంపిస్తారు. ఇప్పుడు మీరందరూ మనమందరం సుకృతవంతులం గాబట్టే ఆచార్యుల దయ మనపై ఉంది గాబట్టే మనం ఈ విధంగా భగవద్గీత చర్చించుకుంటున్నాము. హరినామం వినగలుగుతున్నాము. హరినామం చేయగలుగుతున్నాము. కాబట్టి ఇది చాలా సామాన్యమైన విషయం గాదండి ఇది. చాలా అదృష్టవంతులం గాబట్టే చాలా భాగ్యవాన్ జీవ. బ్రహ్మాండాల్లో, కింద లోకాల్లో, పై లోకాల్లో అన్నీ తిరుగుతూ కోటాను కోట్ల అనంతమైన జన్మలు ఎత్తుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటే ఎటువంటి కష్టాలు పడినామో, ఎటువంటి జన్మలు ఎత్తినామో మనకే తెలీదండి. అనాదిగా కష్టాలు పడుతున్నాం. ఎవరో ఒక భాగ్యవంతుడైన జీవాత్మకు గురుకృష్ణుల దయ వల్ల ఈ భక్తి లతా బీజం లభిస్తుందండి. కాబట్టి ఇది చాలా అరుదైన అవకాశం అండి. అసలు మనం ఊహించలేము. మనం ఎన్ని అనాదిగా ఎన్నెన్ని నీచ జన్మలు, కోటాను కోట్ల జన్మలన్నీ ఎత్తి కష్టాలు అనుభవించామో, ఇప్పుడు గూడా మనం ఈ మానవ జన్మలో చూడండి, మనం మానవ జన్మలో మనం చాలా అందంగా ఉన్నామని అలంకరించుకుంటున్నాం. కానీ దేవతలు మనల్ని చూసి మురికాలంలో ఉండే పందులను చూసి అసహించుకున్నట్లు అసహించుకుంటారండి. ఎందుకంటే మనం మన శరీరంలో మలమూత్రాలు, చీము, నెత్తురు, ఆహ్, కంట్లోంచి మలమే అన్నీ నవరంధ్రాల్లోంచి మలమే వస్తుందండి. ముక్కులో చీమిడి, నోట్లో ఎంగిలి, చర్మం గుండా చెమట, చెవులలో గుబిలి, ఆ! ఇంకా మలమూత్రాలు మొత్తం మనమంతా చాలా ఒక డస్ట్‌బిన్ ఒక మల గుంతలో ఉన్నామండి. ఆ! ఎవరైనా బాత్రూమ్, టాయిలెట్‌కెళ్ళి ఎక్కువ సేపు ఉండగలరా అండి? వాళ్ళది వాళ్ళకే అసహ్యం వేస్తుంది. వాళ్ళు తొందరగా ముక్కు మూసుకొని కానిచ్చేసుకొని వస్తారు. ఎవరికైనా ఆహ్, ఇదే ఈ ఇబ్బందికర పరిస్థితే గదండీ! మనం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నామా? ఆనందకరమైన పరిస్థితిలో ఉన్నామా? ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాం మాతాజీ. హ్మ్. మనము మురికాలువలో ఉండే పందిని జూసి, అర్రే! ఆ మురికాలువలో ఎలా దొర్లుతుందో, అది ఎలా మలం తింటుందో, అయ్యో! ఛీ! ఘోరంగా ఉంది అని దాన్ని జూసి మనం అసహించుకొని పరిగెడతాం. కానీ మలమూత్రాలు మన కడుపులో మలమూత్రాలున్నాయి, రక్త మాంసాలున్నాయి, ఎముకలు ఇయన్నీ చీము, నెత్తురు, ఈ చెమట, ఈ దుర్గంధము, ఆ! ఈ వీటిని మనల్ని చూసి దేవతలు అసహ్యించుకుంటారండి. వాళ్ళసలు ఈ భూలోకంలోకి ఒకవేళ ఎవరికైనా దర్శనం ఇవ్వాలని వాళ్ళు అనుగ్రహించి వచ్చినా, వాళ్ళు భూమి మీద కాలు మోపరండి. పైన ఉండి నిలబడి అంటే